ఛానల్ సరదాగా కాసేపు. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ కీసరగుట్ట గురించి తెలుసుకుందామండి. కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం గురించి మనము ఈరోజు తెలుసుకుందాం. హైదరాబాదుకు అతి చేరువలో ఉన్న శైవ క్షేత్రాల్లో కీసర ఒకటి. ఒకప్పుడు ఈ ప్రాంతం దండకారణ్యంలో ఉండటంతో కేసరాలు అంటే సింహాలు గుంపులుగా తిరిగేవట. అందుకే అది కేసరగిరి అయిందంటారు. గుట్ట అంతా శివలింగాల మయమే. ప్రతి లింగము స్వచ్ఛమైన భక్తికి ప్రతిరూపం. కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం పశ్చిమాభిముఖంగా ఉండటం విశేషం. ఇక్కడ స్వామికి చేసిన అభిషేకాలు నీరు ఎక్కడికి వెళ్తుందో ఇప్పటికీ అంతు చిక్కని రహస్యం. పురాణాలకు చరిత్రగా, ఆధ్యాత్మికతకు నిలయంగా, సాంస్కృతికతకు కేంద్రంగా పేరొందిన కీసరగుట్ట క్షేత్రం మహాశివరాత్రి వచ్చిందంటే చాలు భక్తులతో కోలాహలంగా మారిపోతుంది. శ్రీ భవానీ శివదుర్గా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఏటా మాఘ బహుళ త్రయోదశి మొదలు శుద్ధ విదియ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. కన్నుల పండుగగా జరిగే ఈ ఆధ్యాత్మిక ఉత్సవాలకు తెలంగాణ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు లక్షల్లో తరలి వస్తారు. లింగస్వరూపుడైన మహాశివుడు రాముని కోరిక మేరకు శ్రీ రామలింగేశ్వర స్వామిగా ఉద్భవించిన అపురూపమైన శైవ క్షేత్రమే ఈ కీసరగుట్ట. ఈ క్షేత్రంపై అనేక పురాణ గాథలు ఉన్నాయి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి హనుమంతుడితో రావణ సంహారం తర్వాత వన విహారానికి వచ్చినప్పుడు ప్రకృతి రమణీయతకు పులకించిపోయి అక్కడే ఉండిపోయారట. రావణుని హతమార్చినందుకు హత్యాపాదక నివారణ కోసం ఇక్కడ ఓ శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠించాలని నిర్ణయిస్తాడు. కాశీకి వెళ్ళి ఒక జ్యోతిర్లింగాన్ని తేవాల్సిందిగా హనుమంతుడిని ఆజ్ఞాపించాడు. అప్పుడు హనుమంతుడు 101 శివలింగాలను తీసుకుని వచ్చినప్పటికీ అప్పటికే శుభగడియలు ముగిసిపోతున్నాయి. అప్పుడు శ్రీరాముడు శివుని ప్రార్థించి లింగ రూపధారి అయిన ఆలయ విగ్రహాన్ని మహర్షులు నిర్ణయించిన సుముహూర్తానికే ప్రతిష్ఠిస్తారు. ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కీసరగుట్ట భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతోంది. శ్రీరాముడు రావణుని వధించిన తరువాత ఈ ప్రాంతంలో ఉన్న సమయంలో సీతా అమ్మవారు ప్రశాంతత కోసం తపస్సు ఆచరించిన స్థలమే సీతమ్మ గుహ. ప్రస్తుతం ఈ గుహ మహిషాసురమర్దిని ఆలయంగా మారింది. తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలోని కీసరలో ఉన్న గుట్ట. ఇక్కడ శివుడు, అతని భార్యలు భవానీ శివదుర్గలు కొలువై ఉన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఈ కీసరగుట్ట ఆలయం ఉంది. మహాశివరాత్రి, కార్తీక మాసం సందర్భాలలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు.
కీసరగుట్ట గురించి పురాణ గాథల్లో చెప్పబడింది. పూర్వం శ్రీరాముడు రావణుని సంహరించిన తర్వాత అయోధ్య నగరానికి వెళుతుండగా కీసరగుట్ట కొండ మీద కొద్దిసేపు ఆగాడు. రావణుని చంపినందుకు శ్రీరాముడు శివలింగాలను ప్రతిష్ఠించాలనుకుంటాడు. శ్రీరాముడు వెంటనే ఆంజనేయుని పిలిచి కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురావలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. దీంతో ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆంజనేయుడు ఆకాశంలో ఎగురుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. అయితే ముహూర్త సమయం సమీపిస్తున్న ఆంజనేయుడు జాడ ఎవ్వరికీ కనిపించలేదు. ఎక్కడ ఆలస్యం అవుతుందా అని శ్రీరాముడు ఆలోచిస్తున్న వేళ శివుడు ప్రత్యక్షమై ఒక ఆత్మలింగాన్ని రాముడికి ఇచ్చి మాయమవుతాడు. ముహూర్తం దాటిపోతుండటంతో రాముడు శంకరుడు ఇచ్చిన ఆత్మలింగాన్ని ఆ ప్రాంతంలో ప్రతిష్ఠిస్తాడు. ఇంతలోనే ఆంజనేయుడు 101 శివలింగాలను భుజాల మీద పెట్టుకొని రాముడు ముందు వాలిపోతాడు. అక్కడ జరిగిన పరిస్థితులను చూసి తాను తెచ్చిన శివలింగాలను విసిరివేశాడు ఆంజనేయుడు. అదంతా చూస్తున్న రాముడు కోపగించుకోకుండా దగ్గరకు పిలుచుకొని ఇలా అన్నాడు: ఆలయంలో ఆత్మలింగం దర్శనానికి ముందే నువ్వు తెచ్చిన శివలింగాలను భక్తులు దర్శిస్తారు. తర్వాతే శ్రీరామలింగేశ్వరుణ్ణి దర్శించుకుంటారు అని వరమిస్తాడు. అంతేకాకుండా ఆంజనేయుని తండ్రి అయిన కేసరి పేరు మీదుగా కేసరిగిరి అని ఈ ప్రాంతం పిలువబడుతుందని అనుగ్రహించాడు. అలా కేసరగిరి పెట్టిన పేరు ఆ కాలక్రమంలో కేసరగిరి కీసరగుట్టగా మారిపోయింది. ఇలా ప్రతి ఒక్క శివలింగానికి ఇక్కడ పూజలు అర్చనలు జరుగుతూనే ఉంటాయి. ఆంజనేయ స్వామి విసిరివేసిన శివలింగాలే మనకు కీసరగుట్ట పైన ఉన్న శివలింగాలు. ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రతిరూపం కూడా మనము దర్శనం చేసుకోవచ్చు. ఈ గుట్టంతా శివలింగాలమయం. ఎక్కడ చూసినా మనకు శివలింగాలు దర్శనమిస్తూనే ఉంటాయి. కార్తీక మాసంలో నెల రోజులు ఇక్కడ ప్రతి శివలింగానికి పూజలు అర్చనలు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.